భారత నిర్మాణంలో సహకార సంఘాలదే కీలక పాత్ర. నస్రాపేట డివిజనల్ సహకార అధికారి వారి కార్యాలయంలో 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు ప్రారంభ కార్యక్రమం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని హెచ్టీవీ ఛానల్ ద్వారా ఈరోజు చూడండి. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా నస్రాపేటలోని డివిజనల్ కోఆపరేటివ్ కార్యాలయంలో ఈ రోజున 71వ అఖిల భారత సహకార వారోత్సవాల కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ 7 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మొదటి రోజు కార్యక్రమాన్ని మరి సహకార పతాకావిష్కరణని ఈరోజు మాకు డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ దేవిశెట్టి శ్రీనివాసరావు గారు ఆవిష్కరించారు. అదేవిధంగా గుంటూరు విజయవాడ కోఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి శ్రీ రామ్మోహన్ గారు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఇచ్చేశారు. ముఖ్యంగా ఈ 71వ అఖిల భారత సహకార వారోత్సవాల ప్రధాన అంశము వికసిత భారత నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర అనే అంశం మీద ఈ వారం రోజుల పాటు ప్రతి ఒక్క రోజు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ప్రతి సహకార సంఘంలో పతాకావిష్కరణ ఉంటుంది, పోస్టర్స్ ప్రదర్శన ఉంటుంది. సహకార సంఘాలు చేసినటువంటి సాధించిన ప్రయత్నం కూడా ఈ రకంగా ప్రజలతోటి పంచుకోవడం అనే ఈ కార్యక్రమం సందర్భంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాము. మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు అఖిల భారత సహకార వారోత్సవాలు నిర్వహించుకుంటూ ఉంటాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మనం సాధించిన ప్రగతి ఏమిటి, అలాగే మనం చేరాల్సిన లక్ష్యాలు ఏమిటి, ఈ దృష్టితోటి మనం సమావేశాలు ఏర్పాటు చేసుకుని మనం సాధించిన ప్రగతి, వివిధ సంఘాలు చేసే కార్యక్రమాలని, వాళ్ళ ప్రగతి, అలాగే వాళ్ళ యొక్క లక్ష్యాలని కూడా బేరీజ్ చేసుకుని ముందుకు నడిపించాలని చెప్పేసి ఈ వారోత్సవాల యొక్క ఉద్దేశం. అయితే ప్రతి సంవత్సరం కూడా నేషనల్ కోఆపరేటివ్ యూనియన్ వాళ్ళు ఒక థీమ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ థీమ్ ఈ సంవత్సరం ఏంటంటే వికసిత్ భారత్ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర. వికసిత్ భారత్ అంటే 2047 నాటికంటే మనకు 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. 2047 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఉండాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మూడవ స్థానానికి మనం పెరగాలి. ఈ ఉద్దేశంతో 47 మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అంతవరకు అంటే ఈ 20 సంవత్సరాల్లో మనం చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఉంటాయి. అన్నింటిలో కూడా మన సహకార సంఘాల పాత్ర ఏమిటి అంటే, ఒకటి ఉత్పత్తిని పెంచాలి అంటే రైతులకు మనం చేదోడు వాదోడుగా ఉండాలి. అలాగే ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దానికోసమే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రధానంగా ఒక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రకరకాల కొత్త కార్యక్రమాలు చేయండి, గ్రామ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అంటే సహకార సంఘాలు ఉండాలి. వాటి ద్వారానే దేశం కూడా సుభిక్షంగా ముందుకు నడిచే అవకాశం ఉంటుంది. అటు ప్రైవేటు పబ్లిక్ సెక్టార్లతో పాటు ఈ సహకార రంగం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ముందుకు నడిపించమని ఆ థీమ్ ఇవ్వడం జరిగింది. ఆ థీమ్కి రోజుకి ఒక్కొక్క అంశానికి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ అంటే ఈవేళ ఏంటంటే వాళ్ళు చర్చించుకోమన్న అంశం ఏంటంటే సహకార మంత్రిత్వ శాఖ ద్వారా నూతన కార్యక్రమాల ద్వారా సహకార ఉద్యమాన్ని బలోపేతం చేయడం. అది మనం చూస్తున్నాం. PACSలో రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో ఓన్లీ క్రెడిట్ ఇచ్చే సొసైటీస్, ఈవేళ నాన్ క్రెడిట్ బిజినెస్, దాంట్లో వివిధ కార్యక్రమాలు. అలాగే సహకార సంఘాల ద్వారా నూతన ఆవిష్కరణలు, సాంకేతికత మరియు సుపరిపాలన. రేపు ఎల్లుండి అంటే 16th నాడు వ్యవస్థాపకత, ఉపాధి కల్పన మరియు నైపుణ్యాభివృద్ధి పెంపొందించడంలో సహకార సంఘాల పాత్ర. 17వ తారీఖున సహకార సంస్థలు వ్యాపార ప్రాయోజిత సంస్థలుగా రూపాంతరం చెందాలని చెప్పేసి, 18 సహకార సంఘాల మధ్య సహకారాన్ని పెంపొందించాలని చెప్పి, 19 మహిళలు, యువత మరియు బలహీన వర్గాల కొరకు సహకార సంఘాలు 19వ తారీఖున, 20 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో మెరుగైన ప్రపంచ నిర్మాణంలో సహకార సంఘాల పాత్ర. ఈ అంశాలతో మీరు చర్చించుకుంటూ 7 రోజులు కూడా వివిధ సంఘాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి సూచించి ఉన్నారు. ఆ ప్రకారం మనం కూడా ఈ మన సహకార వ్యవస్థకు సంబంధించి మనం చేసిన కార్యక్రమాలు ఏమిటి, మన లక్ష్యాలు ఏంటి అన్నది ఒకసారి మనం బేరీజ్ చేసుకుని ముందుకు నడిపించి ఉద్యమాన్ని ఇంకా ముందుకు బలోపేతం చేసి తద్వారా దేశాభివృద్ధికి కూడా మనం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనం అఖిల భారత సహకార వారోత్సవాల్ని డివిజనల్ కోఆపరేటివ్ ఆఫీసర్ కార్యాలయంలో జరుపుకుంటూ ఉన్నాము. అలాగే 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మన సహకార వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం థీమ్ మన ప్రిన్సిపల్ గారు చెప్పారు, సహకార సంఘాల ద్వారా వికసిత భారత్ నిర్మించాలని. అంటే దాని ఉద్దేశం
భారతదేశం యొక్క జనాభా దాదాపు 70 నుంచి 80% గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఈ గ్రామీణ ప్రాంత ప్రజలు ఏదో ఒక సహకార సంఘంలో ఉంటారు కాబట్టి వాటి ద్వారా మనం అభివృద్ధి సాధించాలనే ఉద్దేశం మీద తీసుకోవడం అనేది జరిగింది. మనము ఈ గ్రామీణ ప్రాంతాలకి పరపతి కానీ ఎరువులు కానీ మిగతా ఎన్ని అందించాలంటే కూడా సహకార సంఘాల్లోనే చేస్తూ ఉన్నాము. అది ప్రాచీన కాలం నుంచి వెనక నుంచి వస్తున్నది. కానీ గత 5-6 సంవత్సరాల నుంచి మనకి మోడీ గారి గవర్నమెంట్లో కొత్తగా సహకార శాఖని ఒకటి ఏర్పాటు చేసిన అమిత్ షా మినిస్టర్ గారిని చేసిన తర్వాత సహకార సంఘాల్లో చాలా ఉద్రిక్తమైన మార్పులు ఒకటి జరిగింది. ఒకటి, మనకు సహకార సంఘాల్లో రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం మన ఎంపీఎఫ్సి గోడౌన్స్ దాదాపు మన పల్నాడు జిల్లాలో 60 నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఇంతకుముందు మనం పాత సాంప్రదాయ పద్ధతిలో రికార్డు నిర్వహణ అనేది జరుగుతూ ఉంది. దాన్ని కంప్యూటరైజేషన్ చేసినట్లయితే ఇంకా ప్రజలకు ఎక్కువ సేవలు అందించడం కోసం, అంటే నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ అన్ని సర్వీసెస్ మనం సహకార సంఘాలను చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి కంప్యూటరైజేషన్ ఆఫ్ ట్యాక్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిరిగినక్కర్లా మన సొసైటీ దగ్గర నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. సో ఇట్లాగే ఇంకా భవిష్యత్తులో మనకి గ్యాస్ గోడౌన్స్ వస్తాయి. అలాగే ఇప్పుడు పెద్ద సొసైటీలు ఉన్నాయి కూడా, దాదాపు పంచాయతీకి ఒక సొసైటీ రావడానికి వీలుపడుతుంది. అలాగే పల్సెస్ డిస్ట్రిబ్యూషన్ సహకార సంఘాల ద్వారా ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి, అలాగే కామన్ సర్వీస్ సెంటర్స్ వచ్చినాయి, ఎరువులు ఉన్నాయి, పురుగు మందులు ఉన్నాయి, గ్యాస్ గోడౌన్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. కాబట్టి మన సహకార సంఘాల ద్వారా మనం కూడా ఈ ఉద్యమానికి తోడ్పడి అందులో పనిచేస్తున్నందుకు మనందరం గర్వకారణంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం.